పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకుంది. కానీ సంధ్య థియేటర్ ఘటన వల్ల అల్లు అర్జున్ ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. ఆయనపై నమోదైన కేసు వల్ల ఎలాంటి సక్సెస్ టూర్స్ ప్లాన్ చేయలేదు. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో పుష్పరాజు దుమ్ము రేపుతున్నాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 17,304 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. బాలీవుడ్ లోనే సుమారుగా 800 కోట్లకు పైగా రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 2 సినిమా పనుల్లో మళ్ళీ అర్జున్ బిజీగా అయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఆయన డబ్బింగ్ చెబుతున్నారట. బన్నీ అయితే ప్రస్తుతానికి కొత్త సినిమా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు డబ్బింగ్ చెప్పడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. పుష్ప 2 సినిమాకు సంబంధించి ఇప్పుడు బన్నీ డబ్బింగ్ చెబుతున్నారు. సినిమా రన్ టైం సుమారు 3 గంటల నుంచి 15 నిమిషాలు ఉండటం వల్ల కథలో చాలా ముఖ్యమైన కొన్ని సీన్లను ఎడిటింగ్ లో తొలగించారు. దీంతో అక్కడక్కడ కథ కొనసాగింపులో కాస్త లోటుపాట్లు కనిపించాయని విమర్శలు వచ్చాయి. సినిమా ప్రారంభంలోనే జపాన్ సీన్ లో అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తాడు. అయితే ఆ సీను ఎలాంటి కొనసాగింపు ఉండదు. మళ్ళీ ఎక్కడా కూడా ఆ సీన్ కు సంబంధించిన కనెక్టివిటీ ఉండదు. కథలో హీరో జపాన్ ఎందుకు వెళ్తాడు అనేది ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించలేదు. జపాన్ నుంచి ఇండియాకు హీరో ఎలా వచ్చాడో చూపించలేదు. ఇలాంటి సీన్లు ఎడిటింగ్ లో తీసేశారు. కానీ అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట. అయితే వాటికి బన్నీ వాయిస్ ఇవ్వలేదు. అందువల్ల వాటికి ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికి అన్నపూర్ణ స్టూడియోకి ఆయన వెళ్లారట. జనవరి 1 నుంచి కొత్త సీన్లు పుష్ప 2 చిత్రంలో కలపనున్నారని తెలుస్తుంది. ప్రధానంగా ఓటీటీ వర్షన్ కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.